నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్ర బ్యాంకు స్టాల్లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిగతా స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎగ్జిబిషన్ కు వచ్చిన జనాలంతా భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు బయలుదేరి వెళ్లారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలను ప్రమాదం జరిగిన చోటికి పంపాలని మేయర్ ఆదేశించారు. అటు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. అదనపు వాటర్ ట్యాంకులను పంపాలని జలమండలి అధికారులను దాన కిషోర్ ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. 8:35 సమయంలో ఆంధ్ర బ్యాంక్ సంబంధించినటువంటి స్థానంలో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కాకుండా అక్కడ ఫైర్ ఇంజన్స్ మంటలు ఆపుతున్నటువంటి సమయంలో అధికారులు కూడా వారికి అందరికీ కూడా సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఎగ్జిబిషన్ కానుకునే మొత్తం వెనకాలనే ఫైర్ ఇంజిన్ సంబంధించిన స్టేషన్ అవడంతో ఉదాహరణ ఫైర్ ఇంజన్లు సకాలంలోనే అక్కడికి చేరుకున్నాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అక్కడ చేరుకోవడమే కాకుండా మంటలను ఆఫ్ చేస్తున్నారు. అది పూర్తిగా ఫోమింగ్ క్లియర్ గా షార్ట్ సర్క్యూట్ జరగడంతో కొంత పవర్ ని ఆఫ్ చేసే పని చేశారు. కానీ సాయంత్రం వేళ కావడంతో, నైట్ టైం కావడంతో ప్రజలందరూ పెద్ద ఎత్తున వారి కార్యాలను ముగించుకొని కొంతమంది ఫ్యామిలీస్ తో, కొంతమంది నేరుగా అక్కడ చేరుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజలు ఒక్కసారిగా అక్కడి నుంచి కేకలు వేస్తూ పరుగులు తీసినటువంటి వారందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వారందరినీ కంట్రోల్ చేస్తూనే మరోవైపు ఫైర్ ఇంజన్లు వెనక వైపు నుంచి ఎంట్రన్స్ ద్వారా రావడంతో దానికి ఆనుకున్నటువంటి ఏవైతే షాప్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పవర్ ను ఆఫ్ చేసి ఫైర్ ఇంజన్ ని వాటర్ ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. కొంత అదంతా ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో ఫోమింగ్ కూడా తీసేస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి 5 ఫైర్ ఇంజన్ చేరుకున్నాయి. ఫైర్ స్టేషన్, హైదరాబాద్ ఫైర్ స్టేషన్, అదేవిధంగా బేగం బజార్ సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ కూడా అక్కడే ఉండటంతో వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిషన్ కి ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఎవరికి చిన్న గాయం కూడా కాలేదు. కాకపోతే కొంత ఆస్తి నష్టం జరిగింది. ఇది ఈ ఎగ్జిబిషన్ సంబంధించి జరుగుతున్నటువంటి ఇక్కడ కూడా కొంత ఆ చెక్కతో తయారు చేసినటువంటి రూమ్స్ ఉండటంతో అది పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ కావడంతో అనుకుని ఉన్నటువంటి ఒక షాప్ అనుకుని మరొక షాప్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్ గా ఆ వరుసలో ఉన్నటువంటి షాప్స్ అన్నింటినీ కూడా వాటిని కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటిగా అంటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి ఫైర్ ని కంట్రోల్ చేయడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పటికీ ఫైర్ సిబ్బందితో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా తోడారు. కాబట్టి వారందరితో ప్రస్తుతానికి ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేస్తున్నటువంటి బీజేపీ సెంట్రల్ జోన్ విశ్వతో పాటు మొత్తం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. ఆయన ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న మనతో టెలిఫోన్ లైన్ లో మాట్లాడుతూ కూడా పూర్తిగా ఎలాంటి ప్రాణనష్టం అయితే జరగలేదు. సకాలంలో పోలీసులు స్పందించారు. అగ్నిమాపక సిబ్బంది కూడా స్పందించింది. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు. అక్కడ కేవలం ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఆస్తి నష్టం అయితే జరుగుతుంది. కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి చెప్పారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తో పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అక్కడ చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములు కూడా ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం
ఆ ప్రమాద సంఘటనలో జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో పాటు అదనపు వాటర్ ట్యాంకులను కూడా పంపించారు. జలమండలి అధికారులను కూడా అక్కడికి చేరుకోవాల్సిందిగా కమిషనర్ దానకిషోర్ ఆదేశించడంతో వారు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇటు మేయర్ తో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు మిగతా అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సంఘటన స్థలంలో ఉంటూ ప్రస్తుతానికైతే ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నారు. మొదట పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినప్పటికీ కొంత కంట్రోల్ అయ్యాయి. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి రూమర్స్ నమ్మదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేటువంటి మాత్రం పూర్తిగా మంటలు కంట్రోల్ అయిన తర్వాత వాటిపైన విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ కేవలం షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదంటే ఏదైనా మ్యాన్పులేట్ జరిగిందా అనేటువంటి అంశంపై తర్వాత విస్తరించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వచ్చినటువంటి ప్రజలను కూడా సాధ్యగా వారందరినీ నిదానంగా ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారందరినీ ప్రశాంతంగా పంపించడానికి ఒకసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరిగేసరికి అక్కడ పిల్లలందరినీ తీసుకుని వచ్చినటువంటి ఫ్యామిలీస్ గట్టిగా కేకలు వేస్తూ బయటికి రావడంతో కొంత క్రౌడ్ గమైంది. అయితే ఎలాంటి తొక్కిసలాట జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి సకాలంలో చేరుకోవడం, ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇవ్వడం, రోడ్డుకు ఆనుకొని ఉండటంతో మెయిన్ రోడ్ ఆనుకోవడంతో కొంత రావడానికి లేట్ అయినప్పటికీ ఫైర్ స్టేషన్ మాత్రం లక్కీగా బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ రోడ్ బ్యాక్ సైడ్ ఉండటంతో వారు సకాలంలో చేరుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. Right, Bhaskar, thanks for updates. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆంధ్రా బ్యాంక్ స్టాల్లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిగతా స్టాళ్లకు మంటలు వ్యాపించాయి. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటలు అదుపులోకి వస్తున్నాయి. అటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలతో పాటు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి. అదనపు వాటర్ ట్యాంకులను పంపాలని జలమండలి అధికారులను దానకిషోర్ ఆదేశించారు. ఇక ఇదే విషయంపై మనతో స్పందించడానికి జలమండలి ఎండీ దానకిషోర్ మనతో పాటు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ సహాయక చర్యలు ఎక్కడ దాకా కొనసాగుతున్నాయి? అప్డేట్స్. మన
జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది ఇక్కడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఆల్రెడీ అక్కడ మన అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. ఫైర్ కంట్రోల్లోకి వస్తుంది. నేను కూడాను డీసీపీ గారు అక్కడ వెస్ట్ జోన్ డీసీపీ గారు అందరితో మాట్లాడుతున్నాము. మా వైపు నుంచి మీటర్ వాటర్ బోర్డు నుంచి కూడా ఇంకొక అవసరమైన వాటర్ ట్యాంకర్లు అక్కడ చేరుకుంటున్నాయి. ఇంకొక 5 నిమిషాల్లో మంటలు కంట్రోల్లోకి వస్తున్నాయి. సార్ ప్రస్తుతం ఎన్ని ఫైర్ ఇంజన్స్ రంగంలోకి దిగాయి, దాని గురించి చెప్పండి. ఇంకో మంటలు అదుపులోకి వస్తున్నాయండి. హలో.